బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య ఇటు లీగల్గా, పొలిటికల్గా, అలాగే ఎన్విరాన్మెంటల్లీ లొల్లి పెడుతున్నాయి. ప్రస్తుతానికి ఇటు ఏపీ తెలంగాణ మధ్య పీక్ స్టేజ్కి చేరింది ఆ నీళ్ళ లొల్లి అని చెప్పొచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలను ఇటు ఏపీ సర్కార్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తప్పుపట్టింది. తన విన్నపంతోనే ఇటు చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని నిలిపివేశారంటూ ఇటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇటు ఏపీ సర్కార్ ఒక్కసారిగా రెస్పాండ్ అయింది. ఇవన్నీ పూర్తిగా అబద్ధం అంటూ కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇటు జగన్ హయాంలో కూడా అసలు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. అప్పుడు ఏపీ సర్కార్ అంటూ ఇటు ఏపీ సర్కార్ దీని మీద స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు సీమకు రోజుకు 3 టీఎంసీల నీరిస్తామంటూ ప్రచారం చేశారు ఏపీ సర్కార్. నాటి సీఎం జగన్ ప్రచారంతో ఇటు కోర్టులో కేసు వేసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీలోనూ తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదుతో అనుమతులు లేవని ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించిన పనులు నిలిపివేయాలంటూ 2020లోనే ఆదేశాలు ఇచ్చింది ఇటు ఎన్జీటీ. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి ఆదేశాలే ఇచ్చింది. 2024లో ఇటు కూటమి ప్రభుత్వం రాకముందే ఇటు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటు రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణలో చంద్రబాబు పేరు వాడుతున్నారని ఏపీ సర్కార్ చెప్పుకొచ్చింది. ఇటు ఏపీ నీటి హక్కులు, అలాగే సీమకు సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ ఉండదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. త్వరలోనే ఇరిగేషన్ మంత్రి ఆధారాలు విడుదల చేస్తారంటూ వెల్లడించారు. ఒక్కసారి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 టీఎంసీకి టెండర్లు ఇచ్చి, కాంట్రాక్టులు ఇచ్చి, కమిషన్లు కొట్టి, భుజం తట్టి, వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. 2020లో అప్పుడున్న ఏపీ సర్కార్ జీవో 203 ఒక గవర్నమెంట్ ఆర్డర్ని తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దీన్ని తీసుకొచ్చారు. ఇటు శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీళ్లు ప్రతిరోజు తీసుకునేలాగా అప్పుడున్న ప్రభుత్వాలు, కొంత తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్జీటీకి వెళ్ళి ఆపే ప్రయత్నం చేసింది. అలాగే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది కేంద్ర ప్రభుత్వాలు. కానీ పనులు మాత్రం ఆగలేదు. పనులు దాని తర్వాత కూడా ఆ మోటార్ పంప్కి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి, ముందుకు వెళ్ళాయి అంటూ ఆరోపణలు కూడానే. మొత్తం మీద ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే నేనే ప్రెషరైజ్ చేశాను, ఇటు సీఎం చంద్రబాబు నాయుడిని ప్రెషరైజ్ చేసి దాన్ని ఆపానంటూ ఈయన చెప్పుకొస్తున్నాడు. రాజకీయ లబ్ధి కోసం నేను ఏ రోజు దాన్ని వాడుకోలేదు, నా విజయాలు అవన్నీ, వాటన్నిటిని కూడా నేను చెప్పుకోకుండా ఉన్నానంటూ మొత్తానికైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రెస్పాండ్ అయింది. అసలు ప్రస్తుతానికి లిఫ్ట్ ఇరిగేషన్, ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించిన కరెంట్ స్టేటస్ ఏంటి, అలాగే ఏపీ ప్రభుత్వం ఏమేమి చెప్పుకొచ్చిందో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నాయా?
ఏపీ సర్కార్ ఏం చెప్తుంది? కళ్యాణ మొత్తం మీద తెలంగాణ ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వంతో ఫైట్ చేసి చంద్రబాబుతో తనకున్న సంబంధాలతోని ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి నేను రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశాను అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం అది చాలా పెద్ద దుమారాన్ని అయితే లేదు. అంటే చంద్రబాబు రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు రాయలసీమలో కూడా చంద్రబాబు వ్యవహారం మీద రేవంత్ కి చంద్రబాబుకి మధ్య ఉన్న ప్రయోజనాలు లేదు, ఏపీ ప్రయోజనాలను కాదని రాయలసీమ లిఫ్ట్ కి ఒత్తిడి చేశారు, ఆపేశారు అనే యాంగిల్లో ఇప్పుడు విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ వ్యవహారంలో చంద్రబాబుని మధ్యలో ఉంచి చంద్రబాబుని అన్ని విధాల ఇబ్బందులు పాలు చేయడానికే ఈ రకమైన వ్యాఖ్యలు, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఏపీ సర్కార్ భావిస్తుంది. తన విన్నపం మేరకే తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యల్ని అసంబద్ధంగా అంటున్నారు. దీనికి సంబంధించిన ఏపీ సర్కార్ జగన్ హయాంలోనే ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును అప్పుడు ప్రభుత్వం చేపట్టింది అనేది ఇప్పుడు గతంలో ఏం జరిగింది అనే వాదనని ప్రస్తుత ప్రభుత్వం అయితే చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని జగన్ ప్రారంభించారు. తన పనులను కూడా పూర్తిగా సీమకు రోజు 3 టీఎంసీల నీరు అందించాలనే ప్రయత్నంలోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆయన ఓకే చేశారు. జగన్ హయాంలో ఇది ప్రారంభమైంది. సో అయితే అప్పటికి కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ కూడా బయట చెప్తూ మేము రాయలసీమ